Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యుఎన్డిపి ఈక్వేటర్ అవార్డు. యుఎన్డిపి ఈక్వేటర్ అవార్డు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రోగ్రాం. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ యుఎన్డిపి ఎవ్రీ ఇయర్ క్లైమేట్ చేంజ్కి పరిష్కారంగా ఎవరైతే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నారో, అంటే పెరుగుతూ ఉన్న వాతావరణ మార్పులకి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రకృతి ఆధారిత ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులను, అటువంటి సుస్థిరమైన పద్ధతులను ఎవరైతే పాటిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ యుఎన్డిపి ఈక్వేటర్ అనే ఒక అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ఈ సంవత్సరం 10 మందికి లభించింది. ఈ సంవత్సరం 10 మందికి లభించింది. ఈ అవార్డులను ఈ సంవత్సరం జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినియస్ పీపుల్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్స్, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న వీటిని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా 10 మందికి అవార్డులు వచ్చాయి. అందులో భారతదేశానికి సంబంధించి ఇండియా నుంచి కర్ణాటకకు చెందిన ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి, కర్ణాటకకు చెందిన ఒక మహిళా స్వయం సహాయక సంఘానికి ఈ ఈక్వేటర్ అవార్డు లభించింది. ఈ ఈక్వేటర్ అవార్డునే నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటారు. నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఈ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, ముఖ్యంగా ఈ సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ని, అటువంటి వాటిని సంరక్షించడానికి దీన్ని ఒక నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తారు. గుర్తుపెట్టుకోండి, నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని దేన్ని పిలుస్తారు అంటే యుఎన్డిపి ఈక్వేటర్ అవార్డు. ఈ సంవత్సరం ఈ 10 మంది అవార్డు విన్నర్లలో కర్ణాటకకు చెందిన బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక సంఘానికి ఈ అవార్డు లభించింది. దీనికి ప్రధాన కారణం వీళ్ళు పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని చెప్పవచ్చు. మరి అసలు ఎందుకు ఈ అవార్డుల్ని ఇస్తూ ఉన్నారు అంటే మనం చూస్తూ ఉన్నాం, క్లైమేట్ చేంజ్ పెరుగుతూ ఉన్న కారణంగా ఆల్రెడీ సాయిల్ అంతా కూడా దెబ్బతింటా ఉంది. ముఖ్యంగా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల కూడా సాయిల్ తన ఫర్టిలిటీని, తన నాణ్యతను కోల్పోతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ లేదంటే న్యాచురల్ ఫార్మింగ్, సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించాలి. ఇండియాలో సుభాష్ పాలేకర్ గారిని ఫాదర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తారు. సుభాష్ పాలేకర్ గారిని ఇండియాలో ఫాదర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధ వ్యవసాయ పితామహుడిగా అభివర్ణిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి వర్మీ కంపోస్టు లేదంటే ఆవు పేడ, కౌడంగు, అటువంటి న్యాచురల్ ఫర్టిలైజర్స్, సహజ సిద్ధమైన ఎరువుల్ని ఉపయోగించినట్టయితే మనము ఈ సాయిల్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశము. సో గుర్తుపెట్టుకోవాల్సింది, యుఎన్డిపి ఈక్వేటర్ అవార్డుని ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక యుఎన్డిపి విషయానికి వస్తే ఇది 1965లో ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రోగ్రాం 1965లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్, అమెరికా కదా. యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్కే. ఇక ఈ అవార్డు విన్నర్స్కి క్యాష్ ప్రైజ్ మనీ $10,000 ఇవ్వడం జరుగుతుంది. $10,000. సో అది కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా, $10,000. అలానే వాళ్ళకి ఈ సంవత్సరము బ్రెజిల్లోని బెలెంలో జరగబోయే COP30 సదస్సు, COP30 UNFCCC సదస్సులో వీరికి రికగ్నిషన్, గుర్తింపు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇక థీమ్ వచ్చేసి నేచర్ ఫర్ క్లైమేట్ యాక్షన్. ఈ సంవత్సరం యుఎన్డిపి ఈక్వేటర్ అవార్డు ఆ కార్యక్రమం జరిగింది. థీమ్ వచ్చేసి నేచర్ ఫర్ క్లైమేట్ యాక్షన్. థీమ్ అనేది నెగ్లిజిబుల్, అంత గుర్తుపెట్టుకోకపోయినా ఏమి కాదు, మనకి మెయిన్గా ఈ అవార్డు గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిపోర్ట్ నౌ అప్పీల్ లేటర్ జాబితాలో భారతదేశం. యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ డిపోర్ట్ నౌ అప్పీల్ లేటర్ అనే ఒక లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఆ లిస్టులో భారతదేశాన్ని యాడ్ చేసింది. ఇక్కడ డిపోర్టేషన్, ఇక్కడ ఒక టర్మ్ ఉంది డిపోర్టేషన్. మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వలసదారులు ఎక్కువ అయిపోతూ ఉన్నారు. అందులో అక్రమ వలసదారులను గుర్తించడానికి అమెరికా కావచ్చు, లేదంటే యూకే, ఫ్రాన్స్, ఇటువంటి కంట్రీలు చాలా మెజర్స్ చేపడతా ఉన్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం కూడా
ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి 2024 నాటికి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఎమిగ్రెంట్స్ అంటే వలసదారులు ప్రపంచంలో 2024 నాటికి 304 మిలియన్ ఉన్నారు. అంటే సుమారుగా 30.4 crore అని చెప్పవచ్చు, 30.4 కోట్లు. ఈ 304 మిలియన్లలో అత్యధికంగా ఇండియా నుంచే ఉన్నారు. అత్యధికంగా ఇండియా నుంచి 18.5 మిలియన్ వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. ఈ 304 మిలియన్లలో భారతదేశం నుంచి 18.5 మిలియన్ అంటే 6% ఆఫ్ ద గ్లోబల్ ఎమిగ్రెంట్ పీపుల్ అని చెప్పవచ్చు. ఇక సో ఈ అక్రమ వలసదారుల్ని ముఖ్యంగా ఈ వలసదారులు జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఫారిన్ కంట్రీస్కి పోయినప్పుడు అక్కడ ఏమైనా క్రైమ్స్ చేస్తే వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అక్కడి కోర్టులు విచారణ చేసి వాళ్ళకి పనిష్మెంట్ విధించడం జరుగుతుంది. అయితే పనిష్మెంట్ విధించినప్పటికీ కూడా ఈ ఎవరైతే ఈ వలసదారులు ఉంటారో వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. బట్ ఈ అప్పీల్ చేసుకోవడం వల్ల మాకు టైం వేస్ట్ అవుతా ఉంది, మా ప్రజాధనం వేస్ట్ అవుతా ఉంది. సో మేమేం చేస్తామంటే ఈ ఫారిన్ క్రిమినల్స్ లేదంటే ఫారిన్ వలసదారులు ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళని మేము మీ కంట్రీలకి పంపించేస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు, ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో పాలు పంచుకోవచ్చు అని చెప్పేసి యూకే డిపోర్ట్ నౌ అప్పీల్ లేటర్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇండియా కూడా జాయిన్ అయింది. 8 కంట్రీలతో మొదలుపెట్టిన ఈ జాబితా ఇప్పుడు 23 కంట్రీలకు చేరుకునింది. 23 కంట్రీలకి ఇది డిపోర్ట్ నౌ అప్పీల్ లేటర్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్న ఆస్ట్రేలియా. ఆల్రెడీ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ గాజా క్రైసిస్ ఎక్కువగా నడుస్తూ ఉంది. ఆ పాలస్తీనాని అధికారికంగా అఫీషియల్గా సెప్టెంబర్లో జరగబోయే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సెప్టెంబర్లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో పాలస్తీనాను మేము అఫీషియల్గా ప్రకటిస్తామని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ ఆల్బనీస్ గారు ప్రకటించారు. ఆల్రెడీ పాలస్తీనాని ఫ్రాన్స్, యూకే, కెనడా, జర్మనీ మేము అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది. ఇక్కడ మనకి ఏదైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అయినా, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అయినా, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అయినా ఇవి రిపీటెడ్గా న్యూస్లో ఉంటాయి. రిపీటెడ్గా న్యూస్లో ఉన్నప్పటికీ ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. సో మనం ఆ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇటువంటివి వార్తల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ కంట్రీ బార్డర్స్ తప్పకుండా ఫోకస్ చేయాలి. వాడు ఎగ్జామినర్ రేపొద్దున ఇజ్రాయెల్ బార్డర్ కంట్రీస్ అని చెప్పేసి స్పెసిఫిక్గా అడగవచ్చు, ఎందుకంటే ఇది రికరెంట్గా న్యూస్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇజ్రాయెల్ బార్డర్ కంట్రీస్ మీరు చూస్తే ఇజ్రాయెల్ బార్డర్ కంట్రీస్ ఈజిప్ట్ ఉంది, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇక్కడ మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రం కూడా బార్డర్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి తప్పకుండా బార్డర్ కంట్రీస్ ఈజిప్ట్, లెబనాన్, సిరియా, జోర్డాను, మెడిటరేనియన్ సీ ఆల్సో బార్డరు. ఇక అసలు పాలస్తీనా అంటే ఏది వస్తుంది? ఈ ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఏది పాలస్తీనా టెరిటరీగా గుర్తిస్తారు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బ్యాంక్ ఉంది, దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు. ఈ వెస్ట్ బ్యాంక్ క్రైసిస్, ఇక్కడ గాజా స్ట్రిప్ ఉంది, గాజా భూభాగము, గాజా భూభాగానికి బార్డరే ఈజిప్ట్. ఈ పాలస్తీనా ఏమంటుందంటే పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులు ఎక్కువగా ఉన్నారు. హమాస్ టెర్రరిస్టులు వాళ్ళు ఏమంటారంటే పాలస్తీనాని గుర్తించాలి, ముఖ్యంగా ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, గాజా స్ట్రిప్ ప్రాంతము ఈ పాలస్తీనా గుర్తించాలని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. పాలస్తీనాలో ప్రస్తుతం పాలస్తీనా అథారిటీ అనే ఒక ప్రభుత్వం ఉంది, పాలస్తీనా అథారిటీ అనే ఒక రెజీమ్ ఉంది, బట్ దాన్ని ఇజ్రాయెల్ గుర్తించదు. ఇక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్కి క్యాపిటల్ జెరూసలేం, పాలస్తీనా కూడా వాళ్ళు జెరూసలేంని ఒక ఇంపార్టెంట్ క్యాపిటల్గా, ఇంపార్టెంట్ ప్రాంతంగా భావిస్తారనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీ ఆఫ్ గెలిలే అనే ఒక వాటర్ బాడీ ఉంది, సీ ఆఫ్ గెలిలే. ఇది ఇజ్రాయెల్లో ఉన్న ఒక ఫ్రెష్ వాటర్ లేక్. ఇక్కడ టర్మ్లో సీ ఉంది కదా అని చెప్పేసి ఇది సముద్రం అనుకోవద్దండి. సీ ఆఫ్ గెలిలే అంటే అది ఒక ఫ్రెష్ వాటర్ లేక్, ఒక మంచినీటి సరస్సు ఇజ్రాయెల్లో ఉంది. అయితే అది ఈ మధ్యన రెడ్ కలర్లోకి మారిపోతూ ఉందట. దానికి ప్రధాన కారణము ఆ సరస్సులో, ఆ లేక్లో ఒక రకమైన ఆల్గే,
ఒక రకమైన నాచు పదార్థము ఎక్కువగా విస్తరిస్తూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దానివల్ల అది రెడ్ కలర్లోకి మారిపోతా ఉందని చెప్పేసి ఫ్యూ డేస్ బ్యాక్ వార్తల్లో ఉంది. ఇజ్రాయెల్కు చెందిన సీ ఆఫ్ గెలిలే ఈ సరస్సు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లోకి మారిపోతా ఉంది. దీనికి కారణము ఒక ఆల్గల్ బ్లూమ్, ఒక ఆల్గే అనేది అక్కడ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. తద్వారా ఈ యొక్క ఇష్యూ నడుస్తూ ఉంది. ఇక అదైపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెడ్ సీ అనేది ఉంది. ఇక్కడ డెడ్ సీని తెలుగులో మృత సముద్రం అంటారు. ఇది సాల్ట్ వాటర్ లేక్, గుర్తుపెట్టుకోండి, ఇది ఉప్పు నీటి సరస్సు. డెడ్ సీ అంటే మళ్ళీ ఇది కూడా సీ అనుకోవద్దండి, ఇది ఓషన్ కాదు, ఇది ఒక ఉప్పు నీటి సరస్సు, సాల్ట్ వాటర్ లేక్. ఇది ఇజ్రాయెల్కి జోర్డాన్కి మధ్య బార్డర్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ తప్పకుండా జాగ్రఫీలో హెల్ప్ అవుతాయి. బేసిక్స్ ఇవన్నీ మనం వరల్డ్ జాగ్రఫీ చదివేటప్పుడు ఇవన్నీ కూడా బేసిక్స్. సో తప్పకుండా మనకి ఇవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి తెలంగాణ ఫారెస్ట్లలో, తెలంగాణ అడవుల్లో తొలిసారిగా ఒక రకమైన పుట్టగొడుగులు కనుగొన్నారట. రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా తెలంగాణలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్, కుమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్ ఈ పుట్టగొడుగుల్ని కనుగొన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి బ్లూ కలర్లో ఉన్నాయి. జనరల్గా ఈ పుట్టగొడుగులు, ఈ మష్రూమ్స్ న్యూజిలాండ్ కంట్రీలో ఉంటాయంట, న్యూజిలాండ్. బట్ తెలంగాణలో కూడా ఇప్పుడు తొలిసారిగా కనుగొన్నారు. ఇక అలానే మరొక రకమైన పుట్టగొడుగులను కూడా తొలిసారిగా తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వ్లో కనుగొన్నారు. మంచిర్యాల జిల్లా కావల్ టైగర్ రిజర్వ్లో షటిల్ కాక్ మష్రూమ్స్, అంటే ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పుట్టగొడుగు షటిల్ కాక్ రూపంలో ఉంది. ఇదంతా షటిల్ కాక్ టైప్లో. సో షటిల్ కాక్ మష్రూమ్స్ని తొలిసారిగా కావల్ టైగర్ రిజర్వ్లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం. ఇక్కడ లాజిస్టిక్స్ అనే టర్మ్ మనకి ఐడియా ఉండాలి. లాజిస్టిక్స్ ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు భారతదేశంలో లాజిస్టిక్ కాస్ట్ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఈ ఇయర్ ఎండ్ కల్లా 2025 ఎండ్ కల్లా ఈ లాజిస్టిక్ ఖర్చుల్ని 10% లోపు 10% ఆఫ్ ద జీడిపి కంటే తక్కువకి తీసుకొని వస్తామని చెప్పేసి ప్రకటించారు. అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటి? మౌలిక వసతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైజాగ్ పోర్ట్ ఉందనుకుందాం. ఈ వైజాగ్ పోర్టు ఇక్కడ ఎక్కడో తెలంగాణలో ఒక ప్రాంతం ఉంది, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతము. ఈ ప్రాంతం నుంచి ఏదైనా గూడ్స్ని, ఏదైనా సరుకుని రవాణా చెయ్యాలి అంటే వాటిని పోర్టుకి తీసుకురావాలి. పోర్ట్ నుంచి వేరే దేశాలకి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి తరలించవచ్చు. అయితే వీటికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఉండాలి. వీటినే లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ అంటారు. అవసరమైన రోడ్డు మార్గాలు, అవసరమైన రైలు మార్గాలు లేకపోతే ఏమవుతుందంటే ఈ లాజిస్టిక్ ఖర్చులు ఎక్కువైపోతాయి, రవాణా ఖర్చులు. ఆ రవాణా ఖర్చుల్ని మన ఇండియా తగ్గించాలని చూస్తూ ఉంది. ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారం, ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారము ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ ఖర్చులు 14 నుంచి 18% ఆఫ్ ద జీడిపిగా ఉన్నాయి. అంటే మన జీడిపి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉత్పత్తి అవుతుంది అనుకుందాం. మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక 100 రూపాయలు అనుకుంటే అందులో సుమారుగా 14 నుంచి 18 రూపాయలు ఈ ఖర్చులు వృధాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అన్నెసెసరీ కాస్ట్ అని చెప్పవచ్చు. ఇక మరి గ్లోబల్ బెంచ్ మార్క్ ఎంత ఉందంటే 8%. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ సరాసరి తీసుకుంటే ఈ లాజిస్టిక్ ఖర్చులు 8% ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం 14 నుంచి 18% ఉన్నాయి. ఇక ఈ లాజిస్టిక్స్కి సంబంధించి దేశాలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, దేశాలు ఏ విధంగా ఈ లాజిస్టిక్ ఇండెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు 2 ఏళ్లకు ఒకసారి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్తుంది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేస్తుంది. చివరిసారిగా 2023 సంవత్సరంలో విడుదల చేశారు. ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ప్రకారము ఇండియా 38వ ర్యాంకులో ఉంది. 38th ర్యాంక్ ఇండియా. గుర్తుపెట్టుకోండి,
మనకి డైరెక్ట్గా ఎకానమీలో హెల్ప్ అవుతాయి. ఇండెక్స్లో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంకు. ఇండియా ర్యాంకు 38. ఇది లాజిస్టిక్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ సదుపాయాలని ఇంప్రూవ్ చేయడం కోసము మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రాంతాలలో 2 లాజిస్టిక్ పార్కుల్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది. ఒకటి సత్యసాయి జిల్లా, అనకాపల్లి జిల్లాలలో 1664 కోట్లతో ఆల్రెడీ గవర్నమెంట్ డెవలప్ చేస్తూ ఉంది. ఇప్పుడు మరో 2 రాబోతూ ఉన్నాయట. దీనికోసము నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లాలలో 10,000 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను సేకరించింది ఈ ల్యాండ్ని. నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 2175 కోట్లతో 2 లాజిస్టిక్ పార్కుల్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా అయి ఉండవచ్చు, కానీ మనకి ఇది ఎకానమీలో అన్ని రకాల ఎగ్జామ్స్కి వెళ్ళిపోతుంది ఈ డేటా. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ అగైన్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అవేర్ 2.0 అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సిటిజన్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ప్రజలకు అత్యుత్తమైన సేవలను అందించడం కోసము రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, రియల్ టైంలో సర్వీసెస్ అందించడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ని లాంచ్ చేసింది. ఈ ఆర్టీజీఎస్లో భాగంగా ప్రజలకి అవసరమైన సర్వీసెస్ ఎలక్ట్రానిక్ మోడ్లో అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆర్టీజీఎస్లో భాగంగా అవేర్ అనే ఒక మాడ్యూల్ని ఏపీ గవర్నమెంట్ గతంలో లాంచ్ చేసింది. అవేర్ అంటే ఆంధ్రప్రదేశ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్. అంటే ఈ వెదర్ ఫోర్కాస్టింగ్, ఈ వాతావరణ అంచనాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, అలానే వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం కోసము అవేర్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇప్పుడు అవేర్ 2.0ని అప్గ్రేడెడ్ వర్షన్ని కూడా లాంచ్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఈ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ మరియు షార్, శ్రీహరికోట వద్ద ఉన్న షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటరు, ఆ ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్ మరియు షార్ ఫెసిలిటీ శ్రీహరికోట ఇటీవల ఒక ఎంఓయూని కూడా కుదుర్చుకునింది. 5 years పాటు ఒక ఎంఓయు, 5 ఏళ్ల కాలానికి గాను ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు రియల్ టైమ్ సర్వీసెస్ను అందించాలి, అత్యుత్తమమైన సేవలను అందించాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆర్టీజీఎస్కి షార్కి మధ్య కుదిరిన ఒప్పందం 5 ఏళ్ల ఒప్పందం. అలానే ఏపీ గవర్నమెంటు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను కూడా లాంచ్ చేసింది. జనవరి 2025లో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు తన నివాసమైన ఉండవల్లి నుంచి మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభించారు. ఆ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియాలో తొలిసారిగా ఒక రాష్ట్రము వాట్సాప్ ద్వారా పరిపాలన సేవలు స్టార్ట్ చేసిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వన్ స్టేట్ లాంచ్డ్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ సర్వీసెస్. ఇక ఆ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ కింద ఒక నెంబర్ని కూడా ఏపీ గవర్నమెంట్ యూజ్ చేస్తూ ఉంది. ఆ నెంబర్ కూడా మనకి వీలైతే గుర్తుపెట్టుకోవాలి, 9552300009 నెంబర్ అన్నమాట. ఈ ఫస్ట్ ఫేజ్లో భాగంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్లో భాగంగా తొలి దశలో 161 సేవలను అందించనున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ 161 సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆగస్ట్ 15th నుంచి 700 సర్వీసెస్, 700 డిఫరెంట్ పబ్లిక్ సర్వీసెస్ అందించబోతా ఉన్నారట. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఇటువంటివన్నీ కూడా వాట్సాప్ ద్వారానే మనం పొందవచ్చు. సో ఇది ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఐఐటి రూర్కీ రీసెర్చర్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి ఒక ఔషధాన్ని కనుగొన్నారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, దీన్నే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు, ఏఎంఆర్. ఇది ఒక తీవ్రమైన సమస్య అని చెప్పవచ్చు. ముఖ్యంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా ఊరికే యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది డ్రగ్స్కి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి బ్యాక్టీరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా డ్రగ్ తెచ్చుకున్నాం అనుకో, ఒక మెడిసిన్, ఒక ట్యాబ్లెట్,
ఆయన ఐదు రోజుల పాటు వాడమని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాము, ఒకరోజు జలుబు తగ్గిపోయింది కదా అని చెప్పేసి ఒకరోజు వాడేసి వాటిని ఇక డిస్కంటిన్యూ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాక్టీరియా కావచ్చు, ఆ వైరస్ కావచ్చు, రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటుంది. అంటే ఇక ఫ్యూచర్లో మళ్ళీ ఆ యాంటీబయాటిక్స్ మనం వేసుకున్నా కూడా ఆ జలుబు కానీ ఆ జ్వరం కానీ అంత తేలిగ్గా తగ్గవన్నమాట. దాన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. దీనికి ప్రధాన కారణము విచ్చలవిడిగా ఆ మెడికల్ షాపులలో అమ్మే యాంటీబయాటిక్స్ కావచ్చు, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతూ ఉంటారు. పౌల్ట్రీ సెక్టార్లో కూడా ఈ యాంటీబయాటిక్స్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పశువులు కావచ్చు, లేదంటే కోళ్ళు, ఇటువంటివి త్వరగా వేగంగా గ్రోత్ అవ్వాలి అంటే కొన్ని యాంటీబయాటిక్స్ని వాడుతూ ఉంటారు వాటికి ఇచ్చే ఫుడ్లో. హెల్త్ సెక్టార్లో, హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. తద్వారా ఈ యాంటీబయాటిక్ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం వస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం, దాన్ని కంట్రోల్ చేయడం కోసము ఐఐటి రూర్కీ, ఉత్తరాఖండ్ శాస్త్రవేత్తలు కాంపౌండ్ 3B అనే ఒక డ్రగ్ని డెవలప్ చేశారు. ఈ డ్రగ్ వాడితే ఆ బ్యాక్టీరియా కూడా ఏం చేయలేకపోతే చనిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ 3B. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇటీవల 107వ సభ్య దేశంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన దేశం ఏది? విచ్ కంట్రీ రీసెంట్లీ జాయిన్డ్ యాజ్ 107th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఆప్షన్ ఏ రొమేనియా, మాల్డోవా, ఆల్బేనియా, ఆర్మేనియా. ఇది మనం డిస్కస్ చేసాం ఐఎస్ఏ గురించి. అలానే ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది క్వశ్చన్ ట్రై చేయండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని ప్రధాన కార్యాలయము, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఏ దేశాలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి? సో ఇవి ట్రై చేయండి ఐఎస్ఏ గురించి, మెంబర్ కంట్రీస్ గురించి. ఇంకా మనం నిన్న అడిగిన క్వశ్చన్స్, భారతదేశంలో మొట్టమొదటి గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ని ఎక్కడ కండక్ట్ చేశారంటే అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో కండక్ట్ చేశారు. అక్కడ 43 రకాల గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ని కనుగొనడం జరిగింది. ఇక ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం చైర్మన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇస్రో 15th ఆగస్ట్ 1969 ఏర్పాటైంది. 15th ఆగస్ట్ 1969. ఇక ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఇక ఎకానమీకి సంబంధించి ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్, ఆర్థిక సమ్మిళిత సూచిక అని చెప్పవచ్చు. దీన్ని ఆర్బీఐ విడుదల చేస్తుంది ఎవ్రీ ఇయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్గా ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ సోర్స్ వచ్చేసి పిఐబి సోర్స్. దీన్ని ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. 2024లో ఈ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ స్కోరు 64.2 ఉంటే 2025లో 67కి చేరుకునింది. 2025 మార్చి నాటికి ఈ స్కోరు 67కి చేరుకునింది. అంటే భారతదేశంలో ఈ ఆర్థిక సేవలు, ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లు, డిపాజిట్లు, అటువంటి ఆర్థిక సేవలు పొందుతూ ఉన్న ప్రజలు పెరుగుతూ ఉన్నారు అని చెప్పేసి. సో ఇది ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి కరెంట్ అఫైర్. వరల్డ్ ఎలిఫెంట్ డే, అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం. ఆగస్ట్ 10th వరల్డ్ లయన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆగస్ట్ 10th ప్రపంచ సింహాల దినోత్సవం. ఆ ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఈ సంవత్సరము గుజరాత్లోని బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అఫీషియల్గా అధికారికంగా నిర్వహించారు. ఇప్పుడు ఆగస్ట్ 12th ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే. ఎలిఫెంట్ అంటేనే ఇది నేషనల్ హెరిటేజ్ అనిమల్ అని చెప్పవచ్చు, మన జాతీయ హెరిటేజ్ జంతువు. ఇక ఎలిఫెంట్ విషయానికి వస్తే, ఇండియాలో ఇండియన్ ఎలిఫెంట్ ఐయూసిఎన్ స్టేటస్ తెలుసుకోవాలి. దీని సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికస్. ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికస్ శాస్త్రీయ నామం. దీని ఐయూసిఎన్ స్థితి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఐయూసిఎన్ స్థితి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలిఫెంట్ పాపులేషన్లో 60% ఎలిఫెంట్ పాపులేషన్ ఇండియాలోనే ఉంది. ఇక ఇండియాలో ఎలిఫెంట్ రిజర్వులు 33 ఉన్నాయి. ఏ విధంగా అయితే టైగర్ రిజర్వులు 58 ఉన్నాయో ఇండియాలో,
ఎలిఫెంట్ రిజర్వ్లు ఇండియాలో 33 ఉన్నాయి. ఇక ఎలిఫెంట్ పాపులేషన్ విషయానికి వస్తే 2017 సెన్సస్ ప్రకారము ప్రస్తుతం ఇండియాలో 29,964 ఎలిఫెంట్స్ ఉన్నాయి. 29,964 ఎలిఫెంట్స్ ఇన్ 2017. ఇక రేంజ్ వచ్చేసి 2012 సెన్సస్ ప్రకారం రేంజ్ అప్రాక్సిమేట్ రేంజ్ వచ్చేసి 29,391 నుంచి 30,711 రేంజ్. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే 2017 నాటికి 29,964. ఇది డెఫినెట్లీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక సెలబ్రేషన్స్, వరల్డ్ ఎలిఫెంట్ డే సెలబ్రేషన్స్ వచ్చేసి ఈ సంవత్సరము యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తూ ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరు. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించి రివర్ డాల్ఫిన్స్. ఇండియాలో రివర్ డాల్ఫిన్స్, ఈ డాల్ఫిన్స్ చాలా థ్రెట్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి, చాలా ముప్పుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఆ ముప్పులు వచ్చేసి డ్యామ్స్ కావచ్చు, ఆనకట్టలు, పొల్యూషను, కాలుష్యము, బ్యారేజెస్, ఆనకట్టలు, ఇటువంటి వాటి వల్ల ఇవి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయట. సో ఈ కాంటెక్స్ట్లో ఈ గ్యాంగెటిక్ డాల్ఫిన్, రివర్ డాల్ఫిన్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ డాల్ఫిన్ జంతువు వచ్చేసి నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అని చెప్పవచ్చు. ఏ విధంగా అయితే ఎలిఫెంట్ నేషనల్ హెరిటేజ్ అనిమల్, డాల్ఫిన్ వచ్చేసి నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, అంటే జాతీయ జలచర జంతువు. ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి. ఇక ఇవి టైప్స్ ఉంటాయి, గ్యాంగెటిక్ డాల్ఫిన్ అని, ఇండస్ డాల్ఫిన్ అని చెప్పేసి. ఇండియాలో ఈ రివర్ డాల్ఫిన్స్కి సంబంధించి తొలిసారిగా ఒక సర్వే చేశారు, అసలు ఎన్ని డాల్ఫిన్లు ఇండియాలో ఉన్నాయని చెప్పేసి. ఒకప్పుడు ఇండియాలోని మేజర్ రివర్స్, గంగా రివర్ కావచ్చు, ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్లో ఎక్కువగా ఉండేవి. అయితే ఈ సమస్యల వల్ల, ఈ ప్రాబ్లమ్స్ వల్ల, డ్యామ్స్, పొల్యూషన్, ఇటువంటి వాటి వల్ల వీటి పాపులేషన్ చాలా తగ్గిపోయిందట. సో ఈ కాంటెక్స్ట్లో ఈ రివర్ డాల్ఫిన్స్కి సంబంధించి ఇండియాలో చేసిన ఫస్ట్ సర్వే వివరాల గురించి తెలుసుకోవాలి. మార్చ్ 2025లో రివర్ డాల్ఫిన్ సర్వే చేశారు. ఆ సర్వేలో ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు 6,327 డాల్ఫిన్స్ ఉన్నాయి. 6,327 రివర్ డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇందులో గంగా రివర్ డాల్ఫిన్లు 6,324 ఉన్నాయి. ఇండస్ రివర్ డాల్ఫిన్లు 3 ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గంగా రివర్ డాల్ఫిన్లే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నెంబర్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 6,327. ఇక అత్యధికంగా ఏ స్టేట్లో ఉన్నాయి? ఈ 6,327లో అత్యధికంగా ఏ స్టేట్లో ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2,397 డాల్ఫిన్లు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది. థర్డ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, ఫోర్త్ అస్సాం. ఇక అస్సాంలో ఈ డాల్ఫిన్స్ని కిహు అని పిలుస్తారు. అస్సాంలో ఈ డాల్ఫిన్స్ని కిహు అని పిలుస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీని ఐయుసిఎన్ స్థితి సైంటిఫిక్ నేము, దీని శాస్త్రీయ నామం వచ్చేసి గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ శాస్త్రీయ నామం మనం తెలుసుకోవాలి. ప్లాటనిస్టా గ్యాంగెటికా. ఇక దీని ఐయుసిఎన్ స్థితి వచ్చేసి ఎండేంజర్డ్, అంటే ప్రమాదంలో ఉంది. ఇది రివర్ డాల్ఫిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఆక్సియామ్ 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన ఆస్ట్రోనాట్లు తీసుకెళ్లిన కొన్ని విత్తనాలు, కొన్ని సీడ్స్ని కేరళలో స్టడీ చేయబోతా ఉన్నారట. ఆక్సియామ్ 4 మిషన్లో భాగంగా ఇండియా నుంచి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు వెళ్ళారు. ఆయన కర్ణాటకలోని ధార్వాడ ప్రాంతానికి చెందిన మెంతులు, పెసల్ని తీసుకుని వెళ్ళారు. మెంతుల్ని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ అంటారు. ఫెనుగ్రీక్ సీడ్స్ వీటిని మెంతులు అంటారు. అలానే పెసలు గ్రీన్ గ్రామ్ అంటారు. ఇవి కర్ణాటకలోని ధార్వాడ ప్రాంతానికి చెందినవి. అవి తీసుకొని వెళ్ళారు, అక్కడ పరిశోధనలు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఫ్యూచర్లో మనము ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి పంపించబోతా ఉన్నాము. సో వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఆహార భద్రత కోసం వాళ్ళకి అవసరమైన ఫుడ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే అక్కడ పరిశోధనలు చేయాలన్నమాట. అవి ఐఎస్ఎస్కి తీసుకుని వెళ్ళారు. అవి మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. అవి ఇప్పుడు కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధనలు చేయబోతా ఉన్నారు. అసలు ఇవి తీసుకొని వెళ్ళారు కదా, వీటిలో ఏమైనా మార్పులు వచ్చాయా ఈ సీడ్స్లో అని చెప్పేసి. క్రాప్ సీడ్స్ ఆన్ ఐఎస్ఎస్ ప్రాజెక్టులో భాగంగా వీటిపైన పరిశోధనలు చేపట్టబోతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు రీసెర్చ్ కొనసాగుతుందట. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఈ పరిశోధనలు ఎక్కడ చేస్తూ ఉన్నారు, అసలు ఐఎస్ఎస్కి తీసుకుని వెళ్ళిన సీడ్స్ ఏంటి, అవి ఏ ప్రాంతానికి చెందినవి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కర్ణాటక, ధార్వాడ ప్రాంతం. నెక్స్ట్ వన్, అగైన్ ఐఎస్ఎస్కు ఇటీవల నాసాకు చెందిన క్రూ 11 మిషన్, అమెరికాకు చెందిన క్రూ 11 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లడక్ ప్రాంతానికి చెందిన, ఇండియాలోని కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ ప్రాంతానికి చెందిన 2 పంటలకు సంబంధించిన సీడ్స్ని తీసుకొని వెళ్ళారు. ఆ క్రూ 11 మిషన్లో భాగంగా అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ వాటిపైన కొన్ని పరిశోధనలు చేశారు. అవి మళ్ళీ తిరిగి భూమికి వచ్చాయి, తిరిగి భూమికి తీసుకొని వచ్చారు క్రూ 10 మిషన్లో భాగంగా. సో వీళ్ళు వెళ్ళింది క్రూ 11 మిషన్, కానీ అవి తిరిగి భూమికి వచ్చింది క్రూ 10 మిషన్. అంటే ఎందుకలా? క్రూ 10 మిషన్ తర్వాత లాంచ్ చేసిన మిషన్ క్రూ 11 మిషన్. క్రూ 11 లాంచ్ చేశారు కాబట్టి క్రూ 10 రిటర్న్ వచ్చి ఉంటుంది. ఆ క్రూ 10 మిషన్లో భాగంగా అవి తిరిగి భూమికి వచ్చాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సీడ్స్ ఏంటివి, లడక్ నుంచి తీసుకుని వెళ్ళిన 2 పంటలకు సంబంధించిన విత్తనాలు, సీ బక్ థార్న్, హిమాలయన్ బక్ వీట్ అనే 2 రకాల సీడ్స్ని తీసుకుని వెళ్ళారు. ఇవి న్యూట్రియంట్ రిచ్ సీడ్స్ అట, అంటే అధిక పోషక విలువలు కలిగిన విత్తనాలు. సో ఏ ప్రాంతానికి చెందినవి అంటే లడక్. ఇక క్రూ 11 మిషన్ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. 4 వెళ్ళారు ఈ క్రూ 11 మిషన్లో భాగంగా. ఎగ్జామ్ 4 మిషన్లో భాగంగా కూడా 4 ఆస్ట్రోనాట్లు వెళ్ళారు. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు లభించింది. గువాహతి ఎయిర్పోర్టు, అస్సాం. ఈ ఎయిర్పోర్ట్నే వేరే పేరుతో కూడా పిలుస్తారు, లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలోయ్ అనే ఎయిర్పోర్ట్గా పిలుస్తారు. దీనికి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చరల్ అవార్డు 2025 లభించింది. దీనికి ప్రధాన కారణము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటీరియర్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా సస్టైనబుల్ డిజైన్. అంటే దీని నిర్మాణంలో, ఈ యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణంలో బ్యాంబూ బేస్డ్ ప్రోడక్ట్స్ని వాడారు. అంటే వెదురు ఆధారిత కలప మిశ్రమాలను, కాంపోజిట్ మెటీరియల్స్ని వాడడం వల్ల ఇది సస్టైనబుల్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఇబ్బంది కలిగించదు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అటువంటి విడుదల చేయవు. సో ఆ సస్టైనబుల్ డిజైన్లో భాగంగా చికాగో, అమెరికాకు చెందిన చికాగో బేస్డ్ మ్యూజియం ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ సంస్థ ఈ అవార్డుని ప్రకటించింది. టెర్మినల్ 2కి లభించింది. గువాహతి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ యూత్ డే, అంతర్జాతీయ యువత దినోత్సవం. ఇది కూడా ఆగస్ట్ 12న సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తుంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ని కెన్యాలోని కెన్యా క్యాపిటల్ నైరోబి వద్ద సెలబ్రేట్ చేస్తూ ఉంది అఫీషియల్గా UN. ఇక థీమ్ వచ్చేసి లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ది SDGs అండ్ బియాండ్. లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద SDGs అండ్ బియాండ్ థీమ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. UNDP ఈక్వేటర్ అవార్డు, డిపోర్ట్ నౌ అప్పీల్ లెటర్ జాబితాలో భారతదేశం, UK. పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్న ఆస్ట్రేలియా. రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్ తెలంగాణ ఫారెస్ట్లో కనుగొన్నారు. షటిల్ కాక్ మష్రూమ్స్ కావల్ టైగర్ రిజర్వ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 లాజిస్టిక్ పార్కులు కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అవేర్ 2.0 రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అప్గ్రేడెడ్ మాడ్యూల్ని లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్యకు
కొత్త డ్రగ్ని కనుగొన్న ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు. వరల్డ్ ఎలిఫెంట్ డే ఆగస్ట్ 12. గ్యాంగటిక్ డాల్ఫిన్స్, రివర్ డాల్ఫిన్స్ అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఓవరాల్గా రివర్ డాల్ఫిన్స్ ఇండియాలో 6,327 ఉన్నాయి. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిన కర్ణాటక ప్రాంతానికి చెందిన సీడ్స్ని రీసెర్చ్ చేయబోతా ఉన్నారు కేరళలో. నాసాకు చెందిన క్రూ 11 మిషన్లో భాగంగా లడక్ ప్రాంతానికి చెందిన 2 రకాల విత్తనాల్ని పంపినారు. అవి తిరిగి భూమికి వచ్చాయి, అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సీ బక్థార్న్, హిమాలయన్ బక్వీట్. అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డును గెలుచుకున్న గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అస్సాం. ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్ట్ 12. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.